ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమ. పురాణాల్లో, శాస్త్రాల్లో, ఇతిహాసాల్లో ఓ రహస్యం ఉంది. అది ఏంటంటే, ఒక మనిషి ఎక్కడ పుడితే మళ్ళీ పుట్టడు, ఎక్కడ చనిపోతే మళ్ళీ పుట్టడు, ఎక్కడ దర్శనం చేసుకుంటే మళ్ళీ పుట్టడు అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాశీలో చనిపోతే ఇక మళ్ళీ పుట్టడు, ముక్తి. చాలామంది చెప్తూ ఉంటారు, ప్రపంచమంతా బతకడం కోసమే బతికుంటారు. కానీ కాశీలో ఉన్నవాళ్ళు చాలామంది, అంటే సాధువులు కానీ, అఘోరాలు కానీ, లేదంటే అక్కడ ప్రజలు కానీ, శివుడిని అపారంగా కొలిసేవాళ్ళు కానీ చనిపోవడం కోసమే కాశీలో బతికుంటారు. అంటే కాశీలో చనిపోతే మళ్ళీ ఇక మనకు పునర్జన్మ ఉండదు. అలాగే ముఖ్యంగా చిదంబర దర్శనం చేసుకుంటే మళ్ళీ మనకు పునర్జన్మ ఉండదు. చిదంబర దర్శనం అంటేనే అక్కడ ఉన్న ఒక శివుడికి ప్రత్యేకత, చిదంబర రహస్యం అంటారు. అనగా అక్కడ ఒక చిన్నపాటి సూక్ష్మలింగంతో శివుడు ఉంటాడు. అది సామాన్యంగా అందరూ గమనించలేరు. ఆ దర్శనం ఎంతో కొన్ని వేల మందిలో కానీ ఆ దర్శనం జరగదు. ఆ టెంపుల్లో ఆ యొక్క దర్శనం జరిగిందంటే, ఆ సూక్ష్మలింగ దర్శనం జరిగిందంటే ఇక ముక్తే. అది ఎవరో నూటికో కోటికో కానీ ఉంటే ఆ సూక్ష్మలింగాన్ని దర్శనం చేయలేరని శాస్త్రం చెబుతుంది. అలాగే 365 రోజులు కాళహస్తి దర్శనం చేసుకున్నా కూడా ముక్తే. ముఖ్యంగా మనకు సంతానం, అంటే మనకి ఏదన్నా అవకాశం ఉన్నా, మనకి ఏదన్నా సంతానం కలుగుతుంది అనన్న ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో జన్మిస్తే ఇక మళ్ళీ జన్మ ఉండదు. ఆ ప్లేస్ చెన్నైలో ఉంటుంది. ఆ చెన్నైలో కమలాలయం తిరువారూర్ అని ఒక ఊరు ఉంది. అది చాలా ప్రత్యేకమైన ఊరు. అక్కడ జన్మించినా కూడా మనకు పునర్జన్మ ఉండదు. అలాగా చాలామంది ప్రత్యేకంగా ఆ చెన్నైలో కమలాలయంలో ఆ తిరువారూరులో జన్మిస్తే బాగుంటుందని ప్లాన్ చేసుకుని మరీ తీసుకెళ్తూ ఉంటారు. అంటే అక్కడ డెలివరీ చేసుకోవడానికి. మనమే కాదు, అమెరికన్స్, ఇటలీ, లండన్, ఈ ప్రపంచం నలుగుమూలల నుంచి ఆ యొక్క ప్రదేశానికి వస్తూ ఉంటారు కేవలం డెలివరీ కోసం. మనకు తెలియకపోవచ్చు మన దగ్గరుండే ప్రత్యేకత, కానీ శాస్త్రాలు, పురాణాల్లో, ఇతిహాసాల్లో చాలా గొప్ప ఉన్నతమైన పీఠం ఆ స్థానానికి ఉంది. అలాగే మనకు పునర్జన్మ ఉండద్దు అని అంటే 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసినా మనకు పునర్జన్మ ఉండదు. అలాగే మనం ఓసారి రామేశ్వరం వెళ్ళి ఆ సముద్రంలో మట్టి తీసుకొని కాశీ గంగాజలంలో, కాశీ నదిలో దాన్ని కలిపి ఆ కాశీ గంగాజలం తీసుకొని వచ్చి రామేశ్వరంలో అభిషేకం చేపించి మళ్ళీ ఈ రామేశ్వరం మట్టి తీసుకొని వెళ్ళి కాశీ గంగలో వదిలేసినా కూడా ముక్తి, అనగా మళ్ళీ పునర్జన్మ ఉండదు. కనుక బతుకున్నప్పుడే మనం పుణ్యం సంపాదించుకోవాలి. బతుకున్నప్పుడే మనం ఈ దైవ దర్శనం చేసుకోవాలి. బతుకున్నప్పుడే మనకు పునర్జన్మ ఉండకూడదని మనమే నిర్ణయం తీసుకోవాలి. చాలా కష్టపడతాం. డబ్బు, ఇళ్ళు, స్థలాలు, పొలాలు, కొడుకులు, భార్య, బిడ్డలు, అక్క, చెల్లి, ఫ్రెండ్స్, చాలా బాధపడతాం. కానీ మనం పోయాక ఇవన్నీ రావు. మనతో పాటు వచ్చేది ఒక్క మనం సంపాదించుకున్న పుణ్యం మాత్రమే. కనుక వీలున్నంత వరకు ఆ పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం గట్టిగా ప్రయత్నం చేయండి. కుటుంబాన్ని పక్కన పెట్టి చేయడం కరెక్ట్ కాదు. మన బాధ్యతలు పక్కన పెట్టి అలా తిరగడం కరెక్ట్ కాదు. మనతో పాటు ఉన్న వాళ్ళని అందరినీ చూసుకుంటూ మన కోసం పుణ్యం సంపాదించుకోవడంలో తప్పేమీ ఉండదు. కనుక ఈ యొక్క పూజా విధానాన్ని పాటించి ముక్తి సంపాదించుకోండి. కృష్ణార్పణ.